హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను గోంగూర కోడిగుడ్డు కాంబినేషన్లో సింపుల్గా కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా దీనికోసం నేను 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 ఉడికించిన కోడిగుడ్లను కూడా తీసుకున్నాను. ఇంకా 2 కట్టల గోంగూరని ఆకులు ఒలుచుకునేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2 స్పూన్లైన ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని ఇంకా 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోంగూరను అయితే ఉడికించుకుందాము. ఇక్కడ మీరు ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చిని కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ గోంగూర మొత్తం అయితే దగ్గరికి అయ్యేంత వరకు అయితే దీన్ని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే పక్కన తీసి పెట్టుకుందాము. ఇంకా ఆ తర్వాత ఈ గోంగూర బాగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్రని ఒక ఎండుమిర్చిని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 70% వరకు ఉడికేంత వరకు అయితే మగ్గించాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొద్దిగా పసుపుని, ఇంకా కారంని, 1 స్పూన్ ధనియాల పొడిని, 1/2 స్పూను గరం మసాలాని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల సేపు అయితే మగ్గించుకుందాము. ఇంకా ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను తీసుకొని వాటికైతే ఘాట్లు పెట్టేసుకొని కర్రీలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకొని కర్రీలోకి మొత్తం గోంగూర బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాతనే దీనిలోకి నేను కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇంకా టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు అయితే ఉడికించుకుందాము. మధ్య మధ్యలో అయితే మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగ మూత పెట్టేసి ఒక 10 నిమిషాల సేపు ఉడికించామంటే కూర మొత్తం దగ్గరికి పడేసి ఆయిల్ కూడా కూర నుండి సెపరేట్ అయిపోయింది. ఇలా ఉడికించుకున్నాక వేడి వేడి అన్నంలోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తక్కువ మసాలాలతో అయితే ప్రిపేర్ చేశాం కదా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.